ఒకటి డిస్కస్ చేద్దాము. ఏపీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇండియా గారు మీరు చెప్పండి, మళ్ళీ సౌండ్ రావట్లేదని అంటున్నారు, వస్తున్నదా? ఓకే కదా. సో ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, ఒకవేళ ఏం లేదు, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నది క్లారిటీ ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అలా చంద్రబాబు అయితే ఇక్కడ మనకి ఇబ్బంది అన్న లైన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో ఈ యాంగిల్ ఎట్లా మీరు విశ్లేషిస్తారు? అంటే ప్రధానంగా మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫలితాలు రావడానికి, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వెనుకంజలో ఉండడానికి, ఇప్పుడే నేను ఓడిపోయాను అని చెప్ప వెనుకంజలో ఉండడానికి దాదాపుగా ఈక్వల్ కారణాలే. ఇక్కడ ఆయన అక్కడ పార్టీని మొత్తం నిర్వీర్యం చేసి వాలంటీర్స్ మీద ఆధారపడ్డాడు. గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీ 11 మంది వాలంటీర్స్ అని పెట్టుకొని పార్టీ స్ట్రక్చర్ని మొత్తం నిర్వీర్యం చేసిండు. అక్కడ ఎంపీటీసీలకు ఏం లేదు, సర్పంచ్లకు ఏం లేదు, వార్డు మెంబర్లకు లేదు, జడ్పీటీసీ కూడా నో మోర్ అన్నట్టు. ఓకే, ఎప్పుడైనా జడ్పీటీసీ కొద్ది విలువ ఉంటుందే కానీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అయితే వాడు పోయి వాలంటీర్ని బతిలాడుకోవాలి. అరే నాకు మా కరెక్ట్ గిది పీరా, గది పీరా, గదిరా గిదిరా అని వీడు పోయి బతిలాడుకోవాలా. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడుతుంటే ఇక్కడ కూడా కేసీఆర్ అనే ఒక అహంకారి పార్టీని నిర్లక్ష్యం చేయడం ఒకటైతే, టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయడం అనేది రెండో కారణంగా తీసుకుంటే, ఇక్కడ కూడా అంటే పాలకులు పార్టీని కాదని వ్యక్తిగత చరిష్మా అని లేకపోతే సంక్షేమ పథకాలని, నేను ప్రజలకు బిచ్చం వేస్తున్నా నాకు ఓట్లేస్తారు అంతే అనే ఒక రకమైనటువంటి ప్రజలని తక్కువ అంచనా వేసి, ప్రజల్ని బిచ్చగాళ్ళుగా, ప్రజలకు యాచకులుగా, ప్రజలకు వాళ్ళు పాలకుల మీద ఆధారపడతారనే ఒక రకమైనటువంటి భావజాలంతో ఏదైతే ఉండేనో, ఇక్కడ కూడా అదే కదా, కేసీఆర్ అదే లెక్కలు వేసుకున్నాడు కదా. 1.18 మంది నాకు నా బెనిఫిషరీస్ ఉన్నారు. 8 రకాల స్కీములు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఉంది, రోష్ని ఉంది, దళిత బంధు ఉంది, ఆ బంధు ఈ బంధు అని విర్రవీగిండు. కానీ ప్రజలు ఈ దళిత బంధులు, ఆ బంధులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ లెక్క చేయరు. ఇక్కడికంటే కూడా ఇవాళ భారతదేశం మొత్తంగా కూడా భారతదేశ పార్టీలన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద వచ్చిన తర్వాత అందరు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు నెల నాడు నేను 2000 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 3000 ఇచ్చినా, బటన్ నొక్కితే డబ్బులు పోయినాయి. ఈ డైలాగులతోటి ప్రజలు ఓట్లు వేయరు. అంటే డబ్బులతోటి ప్రజల్ని కొనొచ్చు అంటే మనం ఇప్పుడు చెప్తా ఉంటాం కదా, ఆకలిని అయినా ప్రజలు భరిస్తారు కానీ ఆత్మాభిమానాన్ని నువ్వు కించపరిస్తే ప్రజలు భరించరు. నువ్వేమి చెప్పుకున్నా పర్లేదు. అందుకనే రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నాము, ఓ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, నీ 6 గ్యారంటీల రూపంలో 13 గ్యారంటీలని నీ బీరువాలో పెట్టుకో, నీ ఫ్రిడ్జ్లో పెట్టుకో, నీ సందుకలో పెట్టుకో, అవి మాట్లాడడం బంద్ చేయి. కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ, ఉద్యమకారులు ఆశించిన తెలంగాణ, అమరవీరుల ఆశయాల సాధనలో కూడిన తెలంగాణ, ఆ వ్యక్తిత్వాన్ని, ఆ గౌరవాన్ని, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని తాకట్టు పెట్టొద్దని మాత్రమే చెప్తా ఉన్నాం. మీరన్న సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ తాకట్టు పెట్టే అటువంటి అనుమానం తెలంగాణ సమాజంలో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈయన ఇంకా నేను అనుకుంటా అన్న కోపం వస్తుందేమో కానీ, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకునిగా, పిసిసి ప్రెసిడెంట్గా ఆ నాయకులు అనుకుంటారేమో అని ప్రజలు అనుకుంటలేరు. ఆయన ఇంకా చంద్రబాబు శిష్యునిగానే అనుకుంటారు. ఆయనకేం కోపం రాదు సార్కి. లేదా నేను ఒక విషయం బేసికల్గా నేను ఎప్పుడు కూడా వ్యక్తి